చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన రాజకీయ వారసుని తెరపైకి తీసుకొచ్చారు. తన మనుమడు ధవన్ రాకేష్ భవిష్యత్తు రాజకీయ నేతగా పరిచయం చేశారు. ఒకప్పటి కల్లా వారసుడు రాకేష్ కానీ అర్థాంతరంగా మాయమయ్యాడు. ఇప్పుడు ఆ స్థానం వైపు అడుగులు సీఎం మనవడు ధవన్ రాకేష్ వేయడం కన్నడ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పెద్ద కుమారుడు రాకేష్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలుకనేవారు. మాటకారి, సమస్యల పరిష్కారంలో గుర్తింపు పొందిన రాకేష్ అనారోగ్యమనే దురదృష్టం అతని ప్రస్థానాన్ని ఆపేసింది. 39 ఏళ్ల పిన్న వయసులోనే కన్నుమూశారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య తీవ్రంగా కుంగిపోయారు. ఆ తర్వాత రెండో కుమారుడు డాక్టర్ యతీంద్రను రాజకీయాల్లోకి తెచ్చారు. 2018లో వరుణ నియోజకవర్గంలో పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించారు. వరుసగా 2 సార్లు ఆ నియోజకవర్గంలో విజయం సాధించారు. తానే ఎన్నికలకు దూరమని అన్న సిద్ధరామయ్య మళ్లీ బాదామి నుంచి బరిలోకి దిగి గెలిచాడు. అయినా అధికారం ఆటల్లో సీఎం కుర్చీ మరోసారి చేజారింది. ఇలా ఎన్నో ఎత్తుపల్లాలు దాటిన సిద్ధరామయ్య ఇప్పుడు మూడోసారి తన కుటుంబాన్ని ముందుకు తెస్తూ తన మనుమడు ధవన్ రాకేష్ ని బహిరంగంగా పరిచయం చేశారు. గదగ్లో జరిగిన కార్యక్రమంలో కురుబ నేతల ముందే ధవన్ రాకేష్ ను రంగప్రవేశం చేయించారు. ఇతనే నా వారసుడు, భవిష్యత్తు ఎమ్మెల్యే అని గర్వంగా ప్రకటించారు. వయసు ఇంకా 19 ఏళ్లే. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మరో 6 ఏళ్లు వేచి ఉండాలి. అప్పటి వరకు రాజకీయ సమావేశాల్లో తన వెంట తిప్పుతూ రాజకీయ శిక్షణ ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య ఆలోచన. ఇక మరోవైపు డీకే శివకుమార్ వర్గంలో అసంతృప్తి కొనసాగుతుంది. 2.5 ఏళ్లు పూర్తవుతున్న వేళ సీఎం కుర్చీ తనకు వస్తుందని శివకుమార్ ఆశగా ఎదురుచూస్తున్నారు. సిద్ధరామయ్య మాత్రం తానే 5 ఏళ్లు పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఈ పరిణామాల నడుమ మనవడిని ముందుకు తేవడం రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తుంది. గత ఎన్నికల్లో సిద్ధు, డీకే జోడీ కాంగ్రెస్ కు 135 సీట్లు గెలిపించినా సీఎం కుర్చీపై పీఠముడి ఇప్పటికీ అలాగే ఉంది. సీఎం సిద్ధు తన మనవడిని రంగంలోకి దింపడం వెనుక పెద్ద లెక్కలున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. మనవడిని వారసుడిగా పరిచయం చేసిన సిద్ధరామయ్య నిర్ణయం కన్నడ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపింది. ఇది కేవలం కుటుంబ వారసత్వమా లేక భవిష్యత్ రాజకీయ వ్యూహమా? సిద్ధు వారసత్వం ఎప్పుడు ఎలా సాకారమవుతుంది అన్నదే ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో కుతూహలం కలిగిస్తోంది.